డ్రాబ్యాక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే లిమిటేషన్స్ అన్నా డిసడ్వాంటేజెస్ అన్నా వాటన్నిటిని మనం డ్రాబ్యాక్స్ అన్న ఈ మూడింటికి ఒకే అర్థం వస్తుంది అనమాట. ఓకే, లిమిటేషన్స్ అన్నా డ్రాబ్యాక్స్ అన్నా డిసడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఒకే క్వశ్చన్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ క్వశ్చన్ చూద్దాం. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. ఈ మనకి డేటాబేస్ సిస్టంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎలా అయితే ఫైల్ బేస్ సిస్టంలో డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ని మనం డేటాబేస్ సిస్టమ్ ద్వారా కవర్ చేస్తాం కదా. సో ఈ డేటాబేస్ సిస్టమ్కి కూడా మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనమాట. ఆ డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ డ్రాబ్యాక్ చూడండి. యూజింగ్ డేటాబేస్ వీ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. డేటాబేస్ని మనం యూజ్ చేసుకునేది ఎందుకు? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి. సో వీ రిక్వైర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ బికాస్ DBMS సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్ దట్ అక్కర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ. అసలు ఈ డ్రాబ్యాక్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ అనేది డేటాబేస్ సిస్టమ్ తీసుకుంటుందంట. ఎందుకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ తీసుకునిద్ది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమొరీని మనం డేటాబేస్లో మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి మనం మెమొరీ అనేది ఎక్కువగా పడుతుంది. దెన్ కాస్ట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ టు కంపేర్ యాజ్ ఫైల్ బేస్ సిస్టమ్. ఫైల్ బేస్ సిస్టంలో మనం తక్కువ డేటాని స్టోర్ చేసుకోగలుగుతాం, అలానే తక్కువ కాస్ట్ పడుతుంది. బట్ డేటాబేస్ సిస్టంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలం. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది కావాలన్నమాట. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ యాజ్ కంపేర్ టు ఫైల్ బేస్ సిస్టమ్. ఓకే, అండ్ సెకండ్ డ్రాబ్యాక్ చూడండి. డేటాబేస్ ఈజ్ వెరీ కాంప్లెక్సిటీ. డేటాబేస్ అనేది వెరీ కాంప్లెక్స్ అనమాట. ఎందుకు కాంప్లెక్స్ అంటే చూడండి, నార్మల్ పీపుల్ కెన్ నాట్ యాక్సెస్ ద DBMS. నార్మల్ పీపుల్స్ యాక్సెస్ చేయలేరంట. ఎందుకు అంటే ఓన్లీ DBMS నాలెడ్జ్ పీపుల్స్ ఓన్లీ యాక్సెస్. ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. దే హ్యావ్ సమ్ రూల్స్ టు యాక్సెస్ ఓన్లీ క్వరీ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్. సో ఇట్ ఈస్ కాంప్లెక్స్. ఎందుకు DBMS అనేది కాంప్లెక్స్ అంటే ఏంటంటే మనం DBMSలో నార్మల్ లాంగ్వేజ్ని యూజ్ చేయలేం. అంటే C++ ఇటువంటి లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు యూజ్ చేయలేరన్నమాట. ఈ DBMS మొత్తం క్వరీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. క్వరీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరు, అలానే మెయింటైన్ చేయగలరు. నార్మల్ పీపుల్స్కి అసాధ్యం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ DBMS. ఓకే, డేటాబేస్ సిస్టమ్. ఈ డేటాబేస్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ డేటాబేస్ ఎనీ ఫైల్ ఈజ్ ఫెయిల్ దాన్ ఆల్ అప్లికేషన్స్ విల్ బి ఎఫెక్టెడ్. అంటే ఏంటి అంటే మనం డేటాబేస్ సిస్టంలో డేటాని స్టోర్ చేసుకుంటాం. ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? ఫైల్స్లో స్టోర్ చేసుకుంటాం. ఏంటంటే మనం ఫైల్ బేస్ సిస్టంలో అయితే ఇండివిజువల్ ఫైల్స్లో స్టోర్ చేసుకుంటాం డేటాని. బట్ ఈ DBMSలో ఏంటంటే ఏ డేటానైనా ఒక్క ఫైల్లోనే మీరు స్టోర్ చేసుకోగలుగుతారు. ఇదన్నమాట, ఒక్క ఫైల్లోనే స్టోర్ చేయాలి మీరు. సో ఆ ఫైల్ కనుక ఆ ఫైల్ కనుక ఫెయిల్ అయిందే అనుకోండి, ఆ మొత్తం మీరు ఇప్పటి వరకు స్టోర్ చేసిన డేటా మొత్తం ఖాళీ, అంటే మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే. ఒక్క ఫైల్ అనేది మిస్ అయిపోతే, అంటే ఫైల్ అనేది ఫెయిల్ అవుతే మొత్తం ఇప్పటి వరకు మీరు స్టోర్ చేసుకున్న డేటా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అనమాట. ఇది చాలా డ్రాబ్యాక్ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ చూడండి. కాస్ట్ ఆఫ్ ది డేటాబేస్ ఈజ్ హై. అంతే కదా, మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, మెమొరీ ఎక్కువ కావాలి, సో కాస్ట్ అనేది ఉండాలి. అలానే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, సో కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా. అలానే ఇంకా మనం చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆ ఫ్యూచర్స్ అన్నీ మనకు కావాలి అంటే సో కాస్ట్ అనేది చాలా అంటే ఎక్కువగానే ఉంటుంది కదా. సో అదనమాట, అది ఒక డ్రాబ్యాక్. ఓకే, కాస్ట్ ఆఫ్ ది డేటాబేస్ ఈజ్ హై బికాస్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది హై అనమాట. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్ని మనం క్వరీ లాంగ్వేజ్లోనే యూజ్ చేస్తారు. అలానే అంటే దానిలో మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఈ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్ని కూడా మనకి సో లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఉన్న హార్డ్వేర్స్ని సాఫ్ట్వేర్స్ని మాత్రమే యూజ్ చేస్తారు. అలానే ఓన్లీ ట్రైనింగ్ పీపుల్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు, ఎందుకంటే క్వరీ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి. క్వరీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే ఈ డేటాబేస్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. సో దట్ ఈస్ ద అప్పుడు దీనివల్ల ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ చేయడం వల్ల
కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే రికవరీ ఈజ్ మోర్ కాంప్లెక్స్. మనం డేటాని ఇక్కడ ఎందుకు రికవరీ అనేది మోర్ కాంప్లెక్స్ అని అన్నాడు అంటే, మనం డేటాని స్టోర్ చేస్తే ఒక్కసారి మాత్రమే స్టోర్ అవుతుంది. ఎందుకు అంటే డూప్లికేషన్ డేటా అనేది నాట్ అలౌడ్ ఇన్ డిబిఎంఎస్, నాట్ అలౌడ్ డూప్లికేట్ డేటా. సో రికవరీ కనుక మీరు చేసుకోవాలి అంటే చాలా కాంప్లెక్స్, చేసుకోగలరు కాకపోతే చాలా కష్టంతో కూడిందనమాట. దిస్ ఈజ్ ద డ్రాబ్యాక్ ఫర్ డేటాబేస్ సిస్టమ్. దీంతో మనకి డ్రాబ్యాక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దెన్ మీకు డేటాబేస్ సిస్టమ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ డేటాబేస్ సిస్టమ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటి, డ్రాబ్యాక్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.